హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు ఈరోజు లివర్ ఫ్రై ఎలా చేయాలి అనేది చెప్తాను. దానికి మనం 1/2 kg లివర్ తీసుకొని ఒక అల్యూమినియం పాత్రలో వేసి అందులో సాల్ట్ వేయాలి, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలపాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మనం మూత పెట్టి వాటర్ ఏమి లేకుండా ఉడికించుకోవాలి. లివర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కారం, కరివేపాకు, కర్రీ లీవ్స్, ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్ 3 కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. టర్మరిక్ పౌడర్, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్, జీలకర్ర, గరం మసాలా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయాలి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఉండగా మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి లివర్ పీసెస్ వేయాలి, వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి మాడకుండా వేగుతుంది. ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు వేయాలి. మనం ఉడికించేటప్పుడు కొంత సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రైకి సరిపడినంత వరకే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం సరిపడినంత కారం వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్, వేసి ఒక 2 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం క్యాష్యూ నట్స్, జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసి కలపాలి. ఇందులో కొత్తిమీర గార్నిష్ కోసం కొంచెం ఉంచుకోవాలి, కొంత వేసుకోవాలి. మూత పెట్టేసి మనం 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.